అన్నా వందనాలన్నా. థ్యాంక్ యూ సో మచ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈసీవై కుటుంబ సభ్యులందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు మరొక వారము వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆయనను ఎంతగానో స్తుతిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఉన్నాను. మనము గత కొన్ని వారాల నుంచి కుటుంబాల పట్ల దేవుని ఉన్నతమైన ప్రణాళిక అనే అంశాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. గత వారము కుటుంబంలో స్త్రీ పాత్ర అనే విషయాన్ని నేర్చుకున్నాం. అయితే దేవుడు ఏర్పరిచిన వివాహ వ్యవస్థలో, లేకపోతే దేవుడు ఏర్పరిచిన కుటుంబ వ్యవస్థలో ఒక క్రమాన్ని మనం చూసాం కదండి. పురుషుడు స్త్రీకి శిరస్సుగా ఉంటాడు, క్రీస్తు వారు పురుషునికి శిరస్సుగా ఉంటారు, తండ్రి అయిన దేవుడు క్రీస్తు వారికి శిరస్సుగా ఉంటాడు, అదేవిధంగా తల్లి పిల్లలకు శిరస్సుగా ఉంటుంది. ఒక క్రమాన్ని మనం చూసాం. ఈ క్రమము దేవుడు ఏర్పరిచిన వివాహ వ్యవస్థలో ఉండాలి. ఒక కుటుంబము ఆశీర్వదించబడాలి అని అంటే దేవుడు ఈ క్రమాన్ని ఖచ్చితంగా చూస్తారు అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపించాలి, భార్య భర్తకు విధేయత చూపించాలి, భర్త క్రీస్తు వారికి విధేయత చూపించాలి, క్రీస్తు వారు తండ్రికి విధేయత చూపించాలి. ఇలా కింద నుంచి విధేయత అనే ఒక అంశాన్ని మనం చూపిస్తూ ఉన్నప్పుడు, ఒక లక్షణాన్ని చూపిస్తున్నప్పుడు పరలోకము నుండి మనకు ఆశీర్వాదాలు ఒకరి తర్వాత ఒకరికి మన కుటుంబంలో ప్రవహిస్తాయి, కుమ్మరించబడతాయి అనే విషయాన్ని కూడా నేర్చుకున్నాం. అయితే మనకు ఒక డౌట్ రావాలి, లేకపోతే కొన్ని సందర్భాలలో ఈ క్రమము తప్పిపోయే అవకాశం ఉంది. అంటే ఒక్కొక్కసారి తల్లి స్థానంలో లేకపోతే తండ్రి స్థానంలో అవిశ్వాసి అయిన భర్త లేకపోతే అవిశ్వాసి అయిన భార్య ఉండే అవకాశం ఉంది. ఇంతవరకు మనం చూసిన ఈ క్రమము ఒక క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిన క్రమం. అయితే ప్రతి కుటుంబంలో కూడా కొన్ని సందర్భాలలో, కొన్ని కుటుంబాలలో, అన్ని కుటుంబాలలో భార్యాభర్తలు విశ్వాసులుగా ఉండరు. భర్త విశ్వాసిగా ఉంటే భార్య అవిశ్వాసిగా ఉండే అవకాశం ఉంది. భార్య విశ్వాసిగా ఉంటే భర్త అవిశ్వాసిగా ఉండే అవకాశం ఉంది కదండి. ఈ విషయం కూడా మనకు తెలుసు. అలాంటప్పుడు మరి దేవుని ఆశీర్వాదాలు పిల్లల వరకు రావా? దేవుని ఆశీర్వాదాలు ఆ కుటుంబంలో దేవుడు ఏ విధంగా చూస్తాడు ఆ కుటుంబాన్ని? మరి ఒక భార్య అవిశ్వాసి అయిన భర్తను పెళ్లి చేసుకున్నప్పుడు, అంటే అన్యుడైన భర్తను పెళ్లి చేసుకున్నప్పుడు, లేకపోతే భర్త అన్యురాలైన భార్యను పెళ్లి చేసుకున్నప్పుడు వారికి పుట్టే బిడ్డల పరిస్థితి ఏంటి? ఈ క్రమము దేవుడు నిర్ణయించినట్లయితే ఆ వివాహము దేవుని చేత అప్రూవ్ చేయబడదా? ఒకవేళ అప్రూవ్ చేయబడకపోతే పిల్లలకు దేవుని ఆశీర్వాదాలు రావా అనే అనుమానం కూడా మనకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. కొంతమంది అడిగే అవకాశం కూడా ఉంది. అలాంటప్పుడు కొన్ని విషయాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా వివాహము చేసుకోవడానికంటే ముందుగానే ఆ యవనస్తుడైన అబ్బాయే కావచ్చు, లేకపోతే అమ్మాయే కావచ్చు, పెళ్లి చేసుకోవడానికంటే ముందుగానే మొట్టమొదటగా తను చేయవలసిన పని ఇందాక చదవబడిన వాక్య భాగము ఆ వ్యక్తికి అర్థం అవ్వాలి. పెళ్లి కంటే ముందుగా పెళ్లి చేసుకోవాలనుకున్న యవనస్తులు ఎవరైనా కానీ, క్రైస్తవులు అయితే, విశ్వాసులు అయితే, మొట్టమొదటగా చేయాల్సిన పని ఈ వచనాలు మనకు అర్థం కావాలి. ఏమని చదివాం ఇందాక? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయంలో 14 నుంచి అద్భుతమైన విషయాలు దేవుడు రాయించాడు మన కొరకే. రెండు కంపారిజన్ చేస్తున్నాడు. విశ్వాసిని అవిశ్వాసిని కంపేర్ చేస్తున్నాడు కదా. విశ్వాసి అవిశ్వాసి గురించి మాట్లాడుతున్నాడు, నీతి గురించి దుర్నీతి గురించి మాట్లాడుతున్నాడు, వెలుగు చీకటి గురించి మాట్లాడుతున్నాడు, క్రీస్తు వారి గురించి బెలయాల గురించి మాట్లాడుతున్నాడు, దేవుని ఆలయము విగ్రహము గురించి మాట్లాడుతున్నాడు.
2 ఆపోజిట్ వర్డ్స్ ఇవన్నీ కదండి. ఒక పదానికి ఆపోజిట్ వర్డ్స్ ఎలాగైతే ఉంటే తూర్పుకు ఆపోజిట్ వర్డ్ పడమర ఎలాగైతే ఉంటుందో ఈ 2 కూడా ఆపోజిట్ వర్డ్స్. అంటే అర్థం ఏంటి? 2 కలవవు అని అర్థం. తూర్పు ఒకటైతే పడమర ఒకటి. ఈ 2 కలవవు. 2 ట్రాక్స్ మాదిరి. ఈ 2 ఎప్పుడు కలవవు. నీతికి, దుర్నీతికి ఎప్పుడు ఈ 2 కలవవు. ఒక చోట ఉండే అవకాశం లేదు. విశ్వాసి, అవిశ్వాసి ఒక చోట ఉండే అవకాశం లేదు. క్రీస్తు వారి వద్ద బెలయాలు ఎలా ఉంటుంది? చీకటి వెలుగు దగ్గర చీకటి ఎలా ఉంటుంది? ఉండే అవకాశం ఉందా? ఎలాగైతే ఉండవో, ఎలాగైతే అసాధ్యమో ఖచ్చితంగా ఒక విశ్వాసి అవిశ్వాసితో జోడుగా ఉండకూడదు. ఒక విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకోకూడదు అని దేవుని వాక్యము స్పష్టంగా ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఇది వివాహం చేసుకోవడానికంటే ముందు ఆలోచించాల్సిన విషయము ప్రతి యవనస్తుడు, యవనస్తురాలు. జోడు కుదరదు. దేవుని వాక్యము ఒకసారి చెప్పిందంటే అది ఖచ్చితంగా పాటించి తీరాలి క్రైస్తవులు. అక్కడ ఫుల్ స్టాప్ అంతే. దానికి కామాలు ఏమీ లేవు ఇంకా. అది తప్పు అన్నప్పుడు అది తప్పు. జోడు కుదరదు అన్నప్పుడు జోడు కుదరదు. అంటే మన వాక్యం చెప్తుందని కాదు, మనకు తెలుసు కదా. వెలుగు ఉన్న చోట చీకటి ఉండే అవకాశము ఎట్టి పరిస్థితుల్లో లేదు. క్రీస్తు వారిని నేను అంగీకరించిన తర్వాత, విశ్వాసిగా మార్చబడిన తర్వాత, ఆయన నా హృదయంలో నివాసం చేస్తున్నప్పుడు, నేను ఆలయముగా ఆయనకు ఉన్నప్పుడు, నీతిమంతునిగా నేను తీర్చబడ్డప్పుడు, ఆ నీతిమంతునిగా లేకపోతే దుర్నీతిని నేను ఎలా తిరిగి నా జీవితంలోకి అనుమతిస్తాను? ఏ విధంగా మళ్ళీ చీకటిలోకి నేను వెళ్ళగలను? ఏ విధంగా నా క్రీస్తు వారిని ఇంకొక విగ్రహముతో పోల్చగలను? బెలయాలతో పోల్చగలను? అది ఎంతటి దౌర్భాగ్యపు స్థితి కదండి. దేవుని వాక్యము ఖచ్చితంగా మాట్లాడుతుంది. అది తప్పు కూడదు. ఏమి సాంగత్యము, జోడెక్కడిది అని ఖచ్చితంగా మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటగా ఆలోచించాల్సింది ఆ జోడును మనము అసలు ఒప్పుకోకూడదు, యాక్సెప్ట్ చేయకూడదు. కానీ కొంతమంది స్మార్ట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. కొంతమంది యవనస్తులు ఒక అమ్మాయిని, అవిశ్వాసి అయిన అమ్మాయిని ఒకవేళ ఇష్టపడిన వాళ్ళు కానీ, అమ్మాయి అబ్బాయిని ఇష్టపడిన వాళ్ళు కానీ పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? తనను తర్వాత నేను మార్చుకుంటాను కదా, తను కూడా మారు మనసు పొందితే, తను కూడా రక్షించబడితే దేవునికి మహిమే కదా అనే ఆలోచన కూడా కొంతమందికి ఉంటుంది. వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. వివాహం చేసుకోవడంలో తప్పేముంది? చేసుకున్న తర్వాత నేను మార్చుకుంటాను. క్రీస్తు వారి గురించి చెప్తాను. సువార్తను ప్రకటిస్తాను. తనను విశ్వాసిగా మార్చుకుంటాను అనే విషయాన్ని కొంతమందిలో మనం వింటూ ఉంటాం. అది అసాధ్యము అంటుంది దేవుని వాక్యం. అలా చేయలేం. దేవుడి వాక్యము వివాహానికంటే ముందుగానే నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నప్పుడు దానికి వ్యతిరేకంగా మనం పని చేస్తున్నాము అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం చెప్పింది అని అంటే జోడు కుదరదు అని అంటే కుదరదు. ఎందుకు అంత స్పష్టంగా సెలవిస్తుంది? దేవుడికి తెలియదనా? అలా చేసుకుంటే తర్వాత పరిస్థితులు ఏమవుతాయో దేవునికి తెలియదనా? ఖచ్చితంగా తెలుసు. అది అసాధ్యము, చేయలేము అనే విషయాన్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఉదాహరణకి ఒక విశ్వాసిని దేవుని వాక్యం ఎలా చేస్తుంది? దేవుడు ఎలా చూస్తాడు? ఒక విశ్వాసి దేవుని దృష్టిలో చాలా ఉన్నతమైన వాడు కదండి. అవిశ్వాసికి విశ్వాసికి ఒక చిన్న కంపారిజన్ చేసే ప్రయత్నం చేస్తాను. క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత ఒక విశ్వాసి ఆత్మీయంగా ఉన్నత స్థానంలో ఉంటాడు, హైట్స్ లో ఉంటాడు. క్రీస్తు వారిని అంగీకరించని అవిశ్వాసి ఆత్మీయతలో ఉండదు. అంటే క్రీస్తు వారిని అంగీకరించిన విశ్వాసిని ఒక టేబుల్ మీద నిలబెడదాం. అంటే సాదృశ్యంగా మీకు చెప్పు, ఒక ఉన్నత ఆత్మీయతలో ఉన్నత స్థానంలో ఉంటుంది అనే విషయాన్ని, టేబుల్ మీద ఉన్నాడు విశ్వాసి. అవిశ్వాసి కింద నిలబడింది. అవిశ్వాసి అయిన భార్య
కింద ఉంది, విశ్వాసి అయిన భర్త టేబుల్ మీద ఉన్నాడు. ఆ వ్యక్తి పెళ్లి చేసుకునే ముందు విశ్వాసి అయిన భర్త ఆ భార్యను అమ్మాయిని పెళ్లి చేసుకునే ముందు నేను తనను మార్చుకుంటాను, విశ్వాసిగా మారుస్తాను అనే ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాడు అని అనుకుందాం. ఇప్పుడు టేబుల్ మీద ఉన్న ఆ వ్యక్తి ఈ అవిశ్వాసి అయిన భార్యను ఎక్కడికి తీసుకురావాలి? ఆత్మీయంగా ఉన్నత స్థానంలోకి తీసుకురావాలి. అంటే టేబుల్ మీదకి ఎక్కించాలి. తనకు ఈక్వల్‌గా విశ్వాసంలోకి తీసుకురావాలి అంటే, కింద నుంచి తనను టేబుల్ మీదకి ఎక్కించాలి. ఈ రెండిటి ప్రాసెస్‌లో అంటే, అవిశ్వాసి అయిన భార్యను టేబుల్ మీదకి ఎక్కించడము సులభమా? అవిశ్వాసి అయిన భార్య టేబుల్ మీద ఉన్న భర్తను కిందికి దించడము సులభమా? ఒకసారి ఆలోచన చేద్దాం. భార్య భర్తను లాగడం సులభమా? భర్త భార్యను పైకి లాగడం సులభమా? ఏది సులభమవుతుంది? ఒక చిన్న లాగితే పైనున్నోడు కింద పడిపోతాడు కదా! పైకి లాగడము చాలా కష్టమండి. అవిశ్వాసి అయిన వారిని విశ్వాసములోకి తీసుకురావడం అనేది అసాధ్యము. అది నేను చెప్పట్లా. వాక్యంలోనే మీకు ఒక మాట చూపిస్తాను. మొదటి రాజులు ఫస్ట్ కింగ్స్ 11th చాప్టర్‌లో మొదటి నుంచి కొన్ని వచనాలను చదివితే ఇక్కడ మనకు తెలుసు సొలొమోను గురించి కదా. సొలొమోను ఎలాంటి రాజో మనకు తెలుసు. 40 సంవత్సరాలు యుద్ధం లేకుండా పరిపాలన చేశాడు. దేవుడే ప్రత్యక్షమై తనకిచ్చిన జ్ఞానం ఏంటో, తనకిచ్చిన కీర్తి ఏంటో, ఘనత ఏంటో మనకు తెలుసు. దేవుని పట్ల ఎంత భయభక్తులు కలిగిన వాడో మనకు తెలుసు. ఎంత అద్భుతమైన పరిపాలన చేశాడు. శత్రువు లేని రాజు, యుద్ధము లేని రాజు 40 సంవత్సరాలు సొలొమోను గారు. ఎంత జ్ఞానినో మనకు బైబిల్లో రాయబడిన పుస్తకాలను కూడా చూస్తే మనకు అర్థమవుతుంది. అలాంటి సొలొమోను గారు ఏమైపోయారు? అంత ఆత్మీయతలో ఉన్నత స్థానంలో ఉన్న సొలొమోను గారు చివరి దినాలలో ఏమైపోయాడండి? కిందికి వచ్చినప్పుడు 11వ అధ్యాయము, మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అనే జనులు మీ హృదయములను తమ దేవతలతో త్రిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. దేవుని వాక్యము స్పష్టంగా ఉంది. మీరు వారితో సహవాసం చేయొద్దు, అవిశ్వాసులతో సహవాసం చేయొద్దు, అన్యులతో సహవాసం చేయొద్దు. దేవుడు ఆల్రెడీ చెప్పాడు. కానీ సొలొమోను గారు ఏం చేశారు? అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకో అనేక మంది పరస్త్రీలను మోహించి కామతృతకల వాడే వారిని ఉంచుకొని వచ్చాను. అతనికి 700 మంది రాజకుమారులైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండేది. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఏం జరిగింది? తిప్పివేసిరి. అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పివేశాడు. ఎంత గొప్ప రాజు, ఎంత గొప్ప ఆత్మీయుడు కదని. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అన్యులని. కిందికి వచ్చినప్పుడు 4వ వచనంలో, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతో తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయెను. యథార్థమైన జీవితాన్ని నీతిగా జీవిస్తున్న సొలొమోను దుర్నీతికి అవకాశం ఇచ్చాడు. ఏమైపోతుంది? దుర్నీతిగా మార్చబడతాం అంతే. వెలుగుగా ఉన్న సొలొమోను చీకటికి అవకాశం ఇచ్చాడు. ఏమైపోతాడు? చీకటిలో జీవించాల్సిందే, వేరే అవకాశం లేదు కదండి. 5వ వచనంలో, ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. 8వ వచనంలో, తమ దేవతలకు ధూపము వేయుచు బలులను అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేసెను. ఎంతటి దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాడు సొలొమోను గారు. ఎలా సాధ్యమైంది? సహవాసం, చీకటితో సహవాసం, అవిశ్వాసులతో సహవాసం, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన సహవాసం,
దేవుడు వద్దన్న పని చేసినప్పుడు జరిగిన పరిస్థితులు. ఎలాంటి వాడు ఎలాంటి స్థితిలోకి వెళ్ళాడు? ఆయనకి అసాధ్యమైనప్పుడు మనకు సాధ్యమవుతుందంటారా? అది చేయతగినదా? ఖచ్చితంగా కాదు. ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. వివాహము చేసుకోవాల్సిన వారు, దేవుని వాక్యము ఏం చెబుతుంది వివాహం పట్ల? విశ్వాసి అవిశ్వాసిని పైకి లాగడం కంటే, అవిశ్వాసి పైనున్న విశ్వాసిని కిందికి లాగడం చాలా సులభం. అలాంటి వాళ్ళని ఎంతమందిని మనము లేఖనాలలో చూడము. అహాబు రాజు పరిస్థితి ఏంటి? ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? యెజెబెలుని. ఏ స్థితికెళ్ళాడు? ఎలాంటి దౌర్భాగ్యపు స్థితికెళ్ళాడు? తనను తాను అమ్ముకున్న దౌర్భాగ్యుడు అని రాయబడింది లేఖనాలు. యెజెబెలు కొరకు తనను తాను అమ్ముకున్నవాడు అన్నట్టుగా. ఆలోచన చేద్దాం. వివాహము చేసుకునేటప్పుడు మొట్టమొదటిగా అవిశ్వాసితో సాంగత్యము లేకపోతే జోడు కుదరదు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అయితే రెండవ ఒక కేసు ఇంకొక సందర్భాలలో కొన్ని సందర్భాలలో మనం ఏం చూస్తామంటే ఒక ఇంట్లో ఒక అమ్మాయి లేకపోతే అబ్బాయి వాళ్ళు మాత్రమే రక్షించబడి ఉంటారు. ఒక అబ్బాయి రక్షించబడ్డాడు అనుకుందాం. ఆ కుటుంబంలో ఒక అబ్బాయి మాత్రమే రక్షించబడ్డాడు. క్రీస్తు వారిని తెలుసుకున్నాడు, సువార్త విన్నాడు, రక్షించబడ్డాడు. బానే ఉంది. తన విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాడు. మొదట్లో తల్లిదండ్రులు కూడా ఏమీ అనలే. కానీ వివాహం చేసుకునే సమయం వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆ అబ్బాయికి మేము చెప్పిన వివాహాన్నే చేసుకోవాలి అని ఒక అన్యురాలిని వివాహం చేసిన కుటుంబాలు కూడా చాలా మందిని మనం చూస్తాం కదండి. అలాంటి సందర్భాలు చాలా మంది ఒక అమ్మాయే కావచ్చు, అబ్బాయి ఒక్కరే నమ్ముకొని ఉంటారు ఆ కుటుంబంలో. కానీ తల్లిదండ్రుల ఫోర్స్ వలన లేకపోతే బ్లాక్‌మెయిల్ వలన వేరే ఆప్షన్ లేక ఆ అబ్బాయి బలవంతంగా అన్యురాలిని లేకపోతే అవిశ్వాసిని వివాహం చేసుకునే సందర్భాలు కూడా చాలా మంది క్రైస్తవ కుటుంబాలలో ఉన్నాయి. మనం చూస్తాం అలాంటి వారిని. అదొక కేసుని చూస్తాం. అలాంటప్పుడు మరి ఆ విశ్వాసి యొక్క పరిస్థితి ఏంటి? ఆ విశ్వాసికి పిల్లలు పుడితే పరిస్థితి ఏంటి? అవిశ్వాసి అయిన భార్య ఉంది. లేకపోతే అవిశ్వాసి అయిన భర్త ఉన్నాడు. వారికి పిల్లలు పుట్టినప్పుడు వారి పరిస్థితి ఏంటి? ఆ వివాహాన్ని దేవుడు అంగీకరించడా? అనే అనుమానం కూడా మనకొస్తుంది. ఇంకొక కేసులో ఏం చూస్తాం? కంప్లీట్‌గా వాళ్ళు అన్యులుగానే ఉంటారు. క్రీస్తు వారు ఎవరో తెలీదు. దేవుని మహాకృప వలన ఇవి మనం ఏ విధంగా అయితే సువార్త ప్రకటిస్తున్నామో యూసీవై టీము వెళ్తూ అనేక ప్రాంతాల్లో ఈ సువార్త ప్రకటిస్తున్నారు. ఆ సమయంలో అన్య కుటుంబాలలో నుంచి రక్షించబడిన వాళ్ళు కూడా ఉంటారు. ఎవరో ఒకరు రక్షించబడి క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత తమ భర్త గురించి ప్రార్థన చేస్తూ, భార్య గురించి ప్రార్థన చేస్తూ, పిల్లల గురించి ప్రార్థన చేస్తూ ఉంటుంది. అలాంటి కుటుంబాలలో మరి దేవుని ఆశీర్వాదాల పరిస్థితి ఏంటి? దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు, ఆ క్రమం ద్వారా దేవుని ఆశీర్వాదాలు ఆ క్రమము ఆ కుటుంబాలలో లేనప్పుడు మరి దేవుని ఆశీర్వాదాలు రావా? అవిశ్వాసి అయిన భార్య ఉన్నప్పుడు లేకపోతే అవిశ్వాసి అయిన భర్త ఉన్నప్పుడు ఆ కుటుంబంలో పరిస్థితులేంటి? ఆ కుటుంబాలను దేవుడు అంగీకరించడా? ఆ వివాహాన్ని అంగీకరించడా? అంటే అది ఎంత మాత్రమో తప్పండి. ఖచ్చితంగా దేవుడు ప్రతి వివాహాన్ని కూడా అంగీకరిస్తాడు, యాక్సెప్ట్ చేస్తాడు. ఒక కట్టుబడి కలిగిన జీవితాన్ని, వివాహ జీవితాన్ని జీవిస్తున్న ఏ భార్యాభర్తలనైనా దేవుడు అంగీకరిస్తాడు. ప్రతి వివాహం కూడా దేవుని చిత్తము లేకుండా, దేవునికి తెలియకుండా, అనుమతి లేకుండా మాత్రం జరగదు. అది ఎవరు చేసుకున్నా, అన్యులు చేసుకున్నా, లేకపోతే క్రైస్తవ వివాహాలైనా, వివాహము తర్వాత ఒక నిబంధనకు, ఒక అగ్రీమెంట్‌కి లోబడి జీవిస్తున్న భార్యాభర్తలు దేవుడు ఖచ్చితంగా ఆ వివాహాన్ని దేవుడు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాడు. ఆయన అంటే ఆయన ఒప్పుకుంటాడనే కాదు, నా చిత్త ప్రకారం మీరు పెళ్లి చేసుకోలేదు కదా అని వాళ్ళని దూర పెడతాడనేది అబద్ధము. ఆ వివాహాలను కూడా ఆయన ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాడు. అయితే మరి ఆశీర్వాదాల సంగతేంటి? అవిశ్వాసి అయిన భార్య ఉన్నప్పుడు, లేకపోతే అవిశ్వాసి అయిన భర్త ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి అనంటే, దానికి కూడా దేవుని వాక్యంలో ఖచ్చితంగా రాయబడింది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయాన్ని ఒకసారి చదువుదాం. మొదటి కొరింథీయులకు 7వ అధ్యాయాన్ని 12 నుంచి నేను చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 12 నుంచి.
ప్రభు కాదు నేనే తక్కిన వారితో చెప్పుచున్నదేమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయని ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురం చేయని ఇష్టపడిన ఎడల ఆమె అతని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. ఖచ్చితంగా రాయబడింది కదండి. ఎవరికైనా అవిశ్వాసి అయిన భార్య ఉన్నా, అవిశ్వాసి అయిన భర్త ఉన్నా, అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భార్య ద్వారా పవిత్రపరచబడుతుంది. అవిశ్వాసి అయిన భార్య విశ్వాసి అయిన భర్త ద్వారా పవిత్రపరచబడుతుంది. లేకపోతే వీరికి పుట్టిన పిల్లలు అపవిత్రులుగా మారిపోతారు కదా. కదండి, దేవుని ప్రేమ మనకు అర్థం కావాలి. వాళ్ళను తృణీకరించేవాడు ఎంత మాత్రం కాదు దేవుడు. విశ్వాసి అయిన భర్త లేకపోతే విశ్వాసి అయిన భార్య ద్వారా అవిశ్వాసి అయిన భర్త పవిత్రపరచబడుతున్నాడు కదండి. ఆలోచన చేద్దాం. పవిత్రపరచబడుతున్నాడు అని అంటే కూడా కొంచెం లోతైన అర్థం కూడా తీసుకుంటే తన ప్రవర్తన ద్వారా అన్న విషయాన్ని మనం చూడాలి. ఇక్కడ అవిశ్వాసిగా ఉన్న భర్తను మార్చుకోవాలంటే విశ్వాసిగా తన జీవితాన్ని, అంటే మనం మొదటి కేసును ఖచ్చితంగా చూసాం. పెళ్లి చేసుకోవడానికంటే ముందు మనం చేయవలసిన పనులేంటో చూసాం. ఒకవేళ నెక్స్ట్ కేసు ఇది అనుకోని సందర్భాలలో ఖచ్చితంగా ఇంకా వేరే ఆప్షన్ లేదు అని అనుకున్నప్పుడు జరిగిన సందర్భాలలో ఈ వచనాన్ని అప్లై చేసుకోవాలి. ఈ వచనం ఉంది కదా అని చెప్పేసి దేవుని వాక్యం ఇక్కడ ఉంది కదా ఫస్టే మనం ఆలోచన చేసి మన ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోవడం అనేది ఖచ్చితంగా తప్పది. వివాహం చేసుకునేటప్పుడే పెళ్లి చేసుకోవడానికంటే ముందుగానే విశ్వాసిని మాత్రమే చేసుకోవాలి. విశ్వాసి గురించి మాత్రమే ప్రార్థన చేయాలి. ఈ వాక్యాన్ని చూసి ఓకే ఈ వాక్యం ఉంది కదా, ఫస్ట్ గానే ఈ ఫస్ట్ కేసును మర్చిపోయి ఈ వాక్యం ఉంది కాబట్టి అవిశ్వాసులైనా పెళ్లి చేసుకోవచ్చు అనడము తప్పు. ఒకవేళ ఉన్న ఎడల ఈ సందర్భాన్ని మనం తీసుకోవాలి. 2 కేసులు చెప్పాను కదా, తప్పక తల్లిదండ్రుల ఫోర్స్ వలన విశ్వాసిగా ఉన్న కుమారుడు లేకపోతే విశ్వాసిగా ఉన్న కుమార్తెను బ్లాక్మెయిల్ చేసో ఇంకొకటి చేసో పెళ్లి చేస్తే, లేకపోతే అవిశ్వాసులుగా ఉన్నవారు క్రీస్తు వారిని అంగీకరించిన వారికి ఇది అప్లై అవుతుంది. విశ్వాసులుగా ఉండి పెళ్లి చేసుకోవడానికి ముందుగానే పెళ్లి చేసుకోవడానికి ఉన్న వారి సంగతి మొదటి కేసులో చూసాం. ఈ రెండింటిని కలపకూడదు. మనకు అనుకూలమైన వాక్యాన్ని తీసుకొని మన ఇష్ట ప్రకారం వెళ్ళడానికి వీల్లేదు కదండి. ఆలోచన చేయాలి. ఈ కేసు ఎప్పుడు అవిశ్వాసి అయిన భర్త ఉన్నప్పుడు, తప్పని పరిస్థితులలో జరిగినప్పుడు, అవిశ్వాసి అయిన భార్య ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఏంటి అని అంటే అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భార్య ద్వారా పవిత్రపరచబడుతున్నాడు, లేకపోతే పిల్లలు అపవిత్రపరచబడతారు. ఆ కుటుంబంలో దేవుని క్రమం ఏదైతే ఉందో ఆ కుటుంబంలో ఆశీర్వాదాలు పిల్లలకు రావు. కాబట్టి విశ్వాసి అయిన భార్య ద్వారా లేకపోతే విశ్వాసి అయిన భర్త ద్వారా పిల్లలు పవిత్రపరచబడతారు. ఆ పిల్లలకు రావాల్సిన ఆశీర్వాదాలు వారికి వస్తాయి, దేవుడు వారికి అనుగ్రహిస్తాడు అని లేఖనాలు ఖచ్చితంగా రాయబడ్డాయి కదండి. అయితే మనం గమనించాల్సింది మొదటి అదే 7వ అధ్యాయంలోనే 16వ వచనాన్ని ఒకసారి చదువుతాను నేను. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను. అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఆ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఒక స్త్రీ ఒక భర్తను లేకపోతే విశ్వాసి అయిన భార్య అవిశ్వాసి అయిన భర్తను రక్షించుకోలేదు తనంతకు తానుగా.
విశ్వాసి అయిన భర్త అవిశ్వాసి అయిన భార్యను రక్షించుకోలేదు తనంతకు తానుగా. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటి? నిన్ను ఏ స్థితిలో అయితే నేను పిలిచానో ఆ స్థితిలో నువ్వు నమ్మకంగా జీవించు. నువ్వు విశ్వాసిగా నేను పిలిచాను, విశ్వాసిగా నీ జీవితాన్ని నువ్వు జీవించు. నువ్వు చేయాల్సిన పనులు నువ్వు చెయ్యి. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు జీవిస్తా ఉన్నప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడక్కడ. ఈ విషయాన్ని అర్థం కావడానికి పేతురు రాసిన మొదటి పత్రికను ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రికలో 7వ అధ్యాయము క్షమించండి 3వ అధ్యాయం కదా, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాను. మొదటి పేతురు 3వ అధ్యాయము. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనానో వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఏమని రాయబడింది? ఏ స్థితిలో అయితే నిన్ను దేవుడు పిలిచాడో, విశ్వాసిగా పిలిస్తే అది భార్యకే కాదు భర్తకే కాదు, ఈ రెండు అప్లై, భార్యకు భర్తకు ఇద్దరికి అప్లై అవుతుంది. ఎవరినైతే ఏ స్థితిలో అయితే దేవుడు పిలిచాడో ఆ స్థితిలో మీరు చేయవలసిన పని పవిత్ర ప్రవర్తన వలన. మీ ప్రవర్తన వాక్యానుసారంగా ఉన్నప్పుడు, దేవుని చిత్తానుసార ప్రకారంగా ఉన్నప్పుడు, మీ ప్రవర్తన వలన అవిశ్వాసికి వాక్యము తెలియకపోయినా, దేవుని గురించి అర్థం కాకపోయినా ఆ వ్యక్తి నీవు రాబట్టవచ్చును. ఆ వ్యక్తిని విశ్వాసంలోనికి తీసుకురావచ్చు. ఎలా? ప్రవర్తన వలన. నీ విశ్వాసమును బట్టి. దేవుడు నిన్ను విశ్వాసిగా పిలిచాడా? అయితే విశ్వాసిగా జీవితాన్ని జీవించు, నమ్మకంగా జీవితాన్ని జీవించు. అయితే ఏ విధంగా భర్తను రాబట్టబడవచ్చునో భార్య గురించి రాయబడిన మాటలు, ఈ విషయాలు భర్తకు కూడా అప్లై అవుతాయి. అయితే ఏ విధంగా రాబట్టబడవచ్చునో నువ్వు అనుకుంటున్నావేమో 3వ వచనంలో, జడలు అల్లుకొనుట వలన, బంగారు నగలు పెట్టుకొనుట వలన, వస్త్రాలు ధరించుకొనుట, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. ఈ పై రూపము వలన భర్తను విశ్వాసిగా మార్చొచ్చు ఒకవని అనుకుంటున్నావు. అది అసాధ్యం. ఓ స్త్రీ, నీవు భర్తను మార్చుకోగలవా? పురుషుడా, నువ్వు భార్యను మార్చుకో, అది అసాధ్యం. అయితే ఏ విధంగా మార్చుకోవచ్చు? కిందికి వచ్చినప్పుడు 5వ వచనంలో, అటువలే క్షమించండి 4వ వచనంలోనే, సాధువైనట్యు మృదువైనట్యునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. ఈ లక్షణాలను కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు సాధువైన, మృదువైన కదండి, మృదువైనట్యు గుణమును, మంచి గుణాలు, దేవుని లక్షణాలు కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు, విశ్వాసములో నువ్వు జీవిస్తున్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పడిపోకుండా చూసుకుంటున్నప్పుడు, ఈ క్రమంలో నిన్ను చూసిన, నీ ప్రవర్తనను చూసిన నీ భర్త, లేకపోతే నీ ప్రవర్తనను చూసిన నీ భార్యను నీవు రాబట్టుకోవచ్చు విశ్వాసంలోకి. ఎందుకు? ఈ లక్షణాలు దేవునికి ఇష్టమైనవి కదా, అది రాయబడింది అక్కడ. మిగుల విలువ కలవిది. ఈ లక్షణాలు దేవుని దృష్టికి మిగుల విలువ కలది. ఈ లక్షణాలు దేవుని దృష్టికి విలువ కలవి కాబట్టి దేవుడు కలుగ చేసుకుంటాడు, దేవుడు కార్యం చేస్తాడు. ఆ వ్యక్తి హృదయాన్ని మార్చగలడు, అవిశ్వాసి యొక్క హృదయాన్ని మార్చగలడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే ప్రవర్తన అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అవిశ్వాసిని, నీ భాగస్వామిని విశ్వాసంలోకి తీసుకురావాలి అంటే నీ ప్రవర్తనను ఆధారం చేసుకుని మాత్రమే. నీ సాధువైన, మృదువైన నీ మనస్తత్వాన్ని బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ మాట తీరును బట్టి, నీ ఆలోచనను బట్టి, నీ క్రియలను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ క్షమించే తత్వాన్ని బట్టి, క్రీస్తు వారిని ధరించుకున్నట్లయితే క్రీస్తు వారి లక్షణాలు విశ్వాసిలో కనపడుతున్నప్పుడు, విశ్వాసి అయిన భర్తలో, విశ్వాసి అయిన భార్యలో కనపడుతున్నప్పుడు, అవిశ్వాసి అయిన భార్య లేకపోతే అవిశ్వాసి అయిన భర్త విశ్వాసంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకు? దేవునికి ఇష్టమైన లక్షణాలు నువ్వు జీవిస్తున్నావు కాబట్టి ఆ వ్యక్తి యొక్క కఠినమైన హృదయాన్ని దేవుడు మారుస్తాడు.
దేవుని కార్యాలను మన జీవితంలో చూస్తాం. ఎందుకు? వివాహం ఆల్రెడీ జరిగిపోయింది. దేవుడు వివాహాన్ని అప్రూవ్ చేశాడు. కాబట్టి పిల్లలు అపవిత్రపరచబడకూడదు. ఆశీర్వదించబడకుండా ఉండకూడదు. పిల్లలదే పరలోక రాజ్యము. ప్రతి బిడ్డ కూడా ఆశీర్వదించబడాలి. పరలోక రాజ్య వారసులుగా చేయబడాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళు దేవుని తెలుసుకోవాలి. వారికి ఒక ఉన్నతమైన మార్గాన్ని బోధించాలి. కాబట్టి వారిని త్రోవ తప్పి జీవించాలన్నది, వారిని పక్కన పెట్టాలన్నది, తోసివేయాలన్నది దేవుని ఉద్దేశము కానే కాదు. వారి కొరకు దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఖచ్చితంగా కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అవిశ్వాసి అయిన భర్త ఉంటే, అవిశ్వాసి అయిన భార్య ఉంటే, వారి జీవితాలను దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. విశ్వాసంలోకి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నీ ప్రవర్తనను బట్టి ఆయన ఈ కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రతి వివాహాన్ని కూడా ఆయన అప్రూవ్ చేస్తాడు. అయితే విశ్వాసి అయిన భార్య, అవిశ్వాసి అయిన భర్తను రాబట్టాలంటే, విశ్వాసి అయిన భర్త, అవిశ్వాసి అయిన భార్యను రాబట్టాలంటే నీ ప్రవర్తన మీద మాత్రమే ఆధారపడుతుంది. దేవునికి మిగుల విలువైన ఆ లక్షణాలు కలిగి, ఇష్టమైన లక్షణాలు కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఆ కుటుంబంలో రావలసిన ఏదైతే ఆ కుటుంబానికి ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడో, ఆ క్రమం ప్రకారము జీవించేలా అవిశ్వాసిని దేవుడు తీసుకురాగలడు. అలాంటి సందర్భాలను మనం ఎన్నో చూడొచ్చు కూడా. రూతు ఉదాహరణగా తీసుకోవచ్చు. రూతు ఎలాంటి పరిస్థితిలో నుంచి విశ్వాసంలోకి వచ్చిన తర్వాత దేవుడు ఎలా తనను ఆశీర్వదించాడు. క్రీస్తు వారి వంశావళిలో రూతు చేర్చబడింది కదండి, అన్యురాలైనప్పటికీ కూడా. ఎవరు రూతు? కదండి, విశ్వాసిని పెళ్లి చేసుకుంది. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. ఎంత విశ్వాసంలోకి వచ్చింది. తన ద్వారా తన వంశం ఎలా ఆశీర్వదించబడింది. తన ద్వారానే కదా క్రీస్తు వారు కూడా వచ్చారు. ఆ వంశంలో నుంచే కదా. అలాంటి సందర్భాలను చాలా చెప్పుకోవచ్చు, సమయం లేదు కాబట్టి ముగించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం కానీ, బాధపడాల్సిన అవసరం కానీ లేదు. విశ్వాసంలో జీవిస్తూ ముందుకు వెళ్ళాలి. 3 కేసెస్ చెప్పాను నేను. ఏ కేసు ఆ కేసు సెపరేట్‌గానే. మొదటి సందర్భంగానే చూడాలి. మొదటి సందర్భాన్ని, రెండవ సందర్భాన్ని కలిపి చూడకూడదు. వివాహం చేసుకోవడానికంటే ముందుగానే విశ్వాసి అయిన యవనస్తుడు కానీ, విశ్వాసి అయిన యవనస్తురాలు కానీ చేయవలసిన పనులు ఖచ్చితంగా చేయాలి. అనుకోని సందర్భాలలో మాత్రమే రెండవ కేసుని మనం తీసుకోవాలి. ఆ సమయంలో దేవుడు ఖచ్చితంగా ఆ కుటుంబంలో కలుగజేసుకుంటాడు. ఆ కుటుంబంలో రావాల్సిన ఆశీర్వాదాలను ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా! థాంక్ యూ అన్న. థాంక్ యూ సో మచ్.